సింపుల్గా అందరం దీని గురించే పోరాడాల్సింది. దాన్ని మళ్ళీ వ్యక్తిగత ఆ, ఏమంటారు పర్పజెస్కి, వ్యక్తిగత లాభాల కోసం వాడుకునే వాళ్ళు కనిపిస్తారు. డెఫినెట్గా తెలిసిపోతూ ఉంటుంది. మనకి బుర్ర లేదు అని అనిపించుకోకూడదు. ఓకే, ఏదో కొంతమంది లైక్స్ కావాలను, కొంతమందిని ప్లీజ్ చేయాలను మనం బూట్ లిక్కింగ్ చేయకూడదు. తెలుగులో వేరే అంటారు. Anyway, I'm really very happy that Mr. Wangchuk's protest has been most of it fruitful, but I'm sad to see so many videos. But a kashtaniki phalitam. I'm so proud of today's youth. I love you guys. You're so inspiring. అదే ఏం చెప్తున్నానంటే, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ మిస్టర్ సోనం వాంగ్చుక్ హ్యాస్ ఎండెడ్ హిస్ 26-day లాంగ్ ఫాస్టింగ్ ప్రొటెస్ట్. అసలు అలాంటిది ఇండెఫినెట్ ఫాస్టింగ్ అంటే తెలుసా మీకు? అంటే ఎప్పటిదాకా అంటే కొంతమంది 5 రోజులు 10 రోజులు ఇట్లా, కానీ ఎప్పటిదాకా హంగర్ స్ట్రైక్ ఉంటుందో తెలియకుండా ఆయన కూడా కేవలం అకౌంటబిలిటీ, జవాబుదారీతనం గురించి, ఈ స్టూడెంట్స్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి, మన ఫ్యూచర్ గురించి చేశారు. That's why I kind of supported, and I really hope all the students who participated in the protest from everywhere around the country, someone from around the world also few came, అందరూ వాళ్ళ ఇళ్ళకి క్షేమంగా వెళ్ళారని అనుకుంటున్నాను. సత్యమేవ జయతే. స్టోరీ ఇది కొంచెమే ఉంటుంది కదా, ఇలా పాటలుగా పెడతాను, ఏమనుకోద్దు. సో ఆ ప్రొటెస్ట్ విస్తరణ అంటే ఏమంటారు, ద గ్రావిటీ ఆఫ్ దట్ అటెన్షన్ని చాలామంది వాళ్ళ స్వయం సెల్ఫిష్ పర్పసెస్కి వాడుకున్నది నిజమే. బట్ ఐ హ్యావ్ నెవర్ సపోర్టెడ్ సచ్ థింగ్స్ త్రూ అవుట్. బట్ కానీ లైక్ ఐ సెడ్, దేర్ బీన్ రీల్స్, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా చాలా చండాలమైన, అగౌరవమైన, వాళ్ళ బుద్ధి, వాళ్ళ నేచర్, వాళ్ళ క్యారెక్టర్ బయటపడేలా మాట్లాడారు. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను, అలాంటి సోకాల్డ్ దేశద్రోహి అయిన అతనికి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారైనా పెద్ద వాళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడారు? ఎందుకు? ఐ రియలీ వాంట్ టు అండర్స్టాండ్ ఇఫ్ హీ వాజ్ అ ట్రేటర్. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? సో చాలామంది నా కల్చర్ని, నా రిలీజన్ని, నా క్యారెక్టర్ని తెగ క్వశ్చన్ చేస్తూ, కొంతమంది అయితే ఏకంగా రీల్స్ పెట్టారు. నా సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేస్తూ, నా అమ్మతనాన్ని క్వశ్చన్ చేస్తూ, నా హిందుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ, నేను ఎక్కడా కూడా ఇన్ని రోజులు సోనం వాంగ్చుక్ గారి ప్రొటెస్ట్లో పిల్లల ఫ్యూచర్, మన ఫ్యూచర్, ఎడ్యుకేషన్, దిస్ నేషన్స్ ఫ్యూచర్, దాని గురించి తప్ప ఇంకా దేని గురించి నేను డిఫ్లెక్ట్ చేయలేదు ఈ టాపిక్. నార్ ద ప్రొటెస్ట్ చేసే సోనం వాంగ్చుక్ గారు కూడా డిఫ్లెక్ట్ చేయలేదు ఈసారి. సో ఆ ప్రొటెస్ట్ని ఉద్దేశించి, సో దీన్ని బట్టి ఏమర్థమైంది? సగం మిడిమిడి జ్ఞానంతో, హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బేక్ బ్రెయిన్స్తో ఏదో క్లిక్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది వచ్చినా రాకపోయినా అనసూయ పేరు పెడితే క్లిక్స్ వచ్చేస్తాయి. అనసూయని తిడితే మనల్ని గుర్తుపడతారు, మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మనకు లైక్స్ వస్తాయి అన్నంత ఇంపార్టెంట్ నేను అయిపోయాను. అది నా గొప్పతనం చెప్తోంది. బట్ మీరు మరి వీళ్ళని పరాన్న జీవులు అనకపోతే ఇంకేమంటారు? సో తొందరపడద్దు. ఏదో లోకులు కాకులు నిజంగానే వాళ్ళందరూ ఏదో అన్నారు, ఎక్కడి నుంచో ఏదో ముందు వెనక తలా తొక్క తెలుసుకోకుండా అనేద్దాం అని అనకూడదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సోనం వాంగ్చుక్ గారి పర్పస్ halfway fulfilling.